ఒకటి నామపారాయణం స్త్రీ పురుష భేదం లేకుండా కులమత విచక్షణ రహితమైంది. వివిధ జీవిత స్థాయిల్లో వయోధర్మ విచక్షణ లేనిది, హింసారహితమైనది. 2 దీనికి అనుబంధంగా ఏకృతు కార్యక్రమాలు చెప్పబడలేదు. 3 భక్తుడు కాక మూడవ వ్యక్తి ప్రమేయం లేదు. 4 నామపారాయణం జపదేశ కాల నియమం లేక ఎక్కడైనా ఎన్నడైనా నిర్వహించుకోవచ్చు. 5 సాంప్రదాయ బద్ధమైన నియమములు అసలే లేవు. పరమాత్మ సగుణరూపుడు కావున సగుణరూపుడని నిర్గుణ బ్రహ్మకు నామరహస్యం అని అన్వయించవచ్చు. గుణరహితుడు అని కొంతమంది అంటారు, కానీ సగుణుడు. నామరూపములు మాయామయ ప్రపంచాత్మక రూపం ఆపాదించిన అనంతుని పరమాత్మను పరిమితం చేయటం జరుగు. నామము అనంతుడి గుణధర్మ విశిష్టతో మానసిక అవగాహనకు అందు పరిమితితో అర్ధ వ్యవస్థను క్రోడీకరించి స్మరింపజేస్తుంది. మహానగర దృశ్యాన్ని చిన్న అద్దములో చూపినట్లు అనంత విభూతులు గల పరతత్వమును బుద్ధికి అందచేయి ఉపాసనా పద్ధతి సగుణోపాసనగా తెలపండి. ఇది భాగవతునికి భక్తి అనుసంధాన మూలకంగా జరుగుట చేత ఈ ప్రక్రియ వల్ల కూడా పరతత్వమును అవగాహన పొందవచ్చు. ధర్మ సూక్ష్మం భక్తి యోగం విస్తృతపరుచున్నది. భీష్మాచార్య విష్ణు సహస్ర ప్రవచనము నామాలు కొన్ని నిర్గుణ కొన్ని సగుణోపాసనకు ఆపాదించబడిచి ఆయనకు 2 భక్తియుక్తమైన నమ్మకం ఉన్నదని తెలియచున్నది. ఇదే విధముగా భీష్మాచార్యులు భీష్మపురంలో యుద్ధరంగంలో నేను భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అని వచ్చు శ్రీకృష్ణ భగవాను స్తుతించిన పద్ధతిలో కూడా భక్తిని వేదాంతత్వాన్ని జోడించినట్టు అర్థమవు. ఇదే వ్యాసుల వారి భక్తి వేదాంతత్వం భీష్ముని చింత నా పదం ధర్మరాజు భవితరాల వారికి పితామహునికి వేసిన పరిప్రశ్న సమాధాన ఫలం గీతాచార్యుల శ్రీకృష్ణ భగవాన్ని మౌనంగీకార సందేశమని భావించవచ్చు. తన పరిప్రశ్నలో ధర్మరాజు జిజ్ఞాసు వెల్లడి చేస్తూ లోకమందు ఒకే దైవతం ఆ పరమ ప్రస్థానం ఏది? ఏ దేవతను స్తుతించవలను? ఎవరిని అర్చించినా మానవులు శుభములు పొందుతారు. సర్వధర్మములందు నీకు శ్రేష్టమైంది ఏది? ఏ జపం చేసినా జన్మ సంసార బంధము నుండి జీవునికి విముక్తి కలుగును అని భీష్మ పితామహుని అడగటం జరిగింది. ఇచ్చట ధర్మానందుడు కోధర్మ సర్వధర్మాణ భవత పరమమతః కిం జపన్మస్తతే జంతు జన్మ సంసార బంధన అని కడపడి 2 ప్రశ్నలు వేసినప్పుడు భవతః నుడి చేత నీకు లేక నీ దృష్టిగా నుడి చేత భీష్ముడు తన మనస్సాక్షిగా తాను నమ్మిన నిశ్చయ జ్ఞాన సంపాదితమైన ధర్మం చెప్పవలసి వచ్చినది. ఈ ఆత్మసాక్షిపరమే కాక సాన్నిధ్యములో ఉన్న బాహ్య సాక్షి గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవాను సాక్షిగా కూడా చెప్పవలసి వచ్చింది. అందుచేత సహస్రనామ స్వరూప వర్ణంలో ఎదురుగా ఉన్న సగుణ బ్రహ్మయకు శ్రీకృష్ణావతారముకు శ్రీ విష్ణువును తనలో అంతర్యామిగా పరతత్వ ధర్మాన్ని జోడించి భక్తి వేదాంతములు కలిసి ఉండి సగుణ నిర్గుణ పదజాలను అవసరం మేరకు వాడటం జరిగింది. పరిప్రశ్నకు భీష్మ పితామహుడు సమాధానం చెబుతూ జగత్ ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్థువన్నామశాస్త్రేణ పురుష సదదోద్ధిత అనగా జగత్ప్రభువును దేవదేవుని అనంతుని పురుషోత్తముని సహస్రనామాలతో కీర్తించిన వారు ఉద్ధరింపడుదురు. పై 4 నామములు వేదములో చెప్పినట్టు ఏకో దేవ సర్వభూతేషు గూఢా సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అనే వ్యాఖ్య విస్తరణ కింద వచ్చును. లోకములందు ఒకే ఒక దైవం ఎవరన్నట్లో ఏకో దైవం అని చెప్పబడింది. ఆయనే దేవదేవుడు. జగత్ప్రభువు కూడా పురుష శబ్దం అనంతతత్వం సర్వభూతాంతరాత్మ సర్వభూతేషు కూడా ధ్వనిస్తుంది. భీష్ముని ముందు శ్లోకము తెలుగు పురుషత్వం అవ్యయతం కూడా అనంతములో ఉన్న ఆ దేవదేవుడు అవ్యయుడు. నాశనము కానీ మార్పు కానీ అంతము కానీ లేదు. కావున అనంతుడైన వాడు. పురుష శబ్దం కూడా అంతే. అటువంటి విష్ణువు నిత్యం అర్చన చేయుట భక్తితో ధ్యానించుట స్తుతించుట నమస్కరించుట చెప్పడం. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాబ్జక్షం సవర్ణిత్యం సర్వదుఃఖాదికో భవేత్. ఆ పరమాత్మ ఆద్యంతము లేనివాడు, జనన మరణములకు అతీతుడు, దేశకాల వస్తు విభేదము లేక వ్యాపించేవాడు, సర్వవ్యాపి సర్వభూతేషు కూడా భూర్భవస్వ. అది లోకత్రయముల సమిష్టి గుణలక్ష్యములు కలిగిన మహత్తన 4వ వ్యాహృతిలో పిలువబడిన విశ్వమంతయు ఈశ్వత్వమును వహించినవాడు. లోకములు అన్నిటికీ నియంత్రించువాణ్ణి సర్వలోక మహేశ్వరం. విష్ణువుని నిత్యం స్తుతించినచో సర్వదుఃఖములు తొలగిపోనని చెప్పబడను. ఆ దేవుని బ్రహ్మణ్య తపస్సు వేదము జ్ఞానులు గీతువు
ఇతడు ధర్మాధర్మములు ఎరుక కలవాణి లోకమునందు కీర్తి తేజరిలిన వాణిని లోకనాథుని మహత్తను 4వ వ్యాహృతిలో ప్రసిద్ధమైన వాని సర్వభూతమయుడు సర్వభూతముల పుట్టుగా మూలమైనవాడు అని చెప్పబడి ఏషమే సర్వధర్మాణం ధర్మోదికోతమో మత యద్భక్త్య పుండరీకాశం సవైరస్యన్నర సదా. పుండరీకాశం అనగా హృదయకమలం నుండి అంతటా వ్యాపించిన వాని లేక తెల్లతామర వలయ కనులు గలవాడకు విష్ణువును ఎల్లప్పుడూ భక్తు అర్చించి ధర్మం అన్ని ధర్మముల కన్నా ఉత్తమమైనదిగా నాకు ఇష్టముకున్నది. మరియు ఏ దైవతం పరమతేజము గొప్ప ఆజ్ఞాపకుడు మహత్తైన పరబ్రహ్మయో పరమమయో ఆయన ఒక్కడే సర్వభూతములకు పరాయణం అల్టిమేట్ గోల్ అని విష్ణు సహస్రనామం వాలిని ధర్మరాజును తెలుపబడు. యుధిష్ఠిర భీష్మ సంవాద ఫలశ్రుతిలో చెప్పినట్టు క్లుప్తముగా ఏకో విష్ణుర్ మహాద్భూతం పృథగ్భుక్తాన్యే కశ త్రీం లోకం వ్యాప్య భూతాత్మా భుంక్తి విశ్వభుగ్గవ్యయ. సర్వభూతాత్మగా మహాద్భుతమైన ముల్లోకములు వ్యాపించిన విష్ణువు ఒక్కడే విశ్వపాదకుడై అవ్యయుడై విరాజులుచున్నారు. అట్టి శ్రేయస్సును సుఖమైన కోరవాడు వ్యాస మహర్షి కీర్తించబడిన భగవంతుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ఈ స్తోత్రమును పఠించవలేను. ముందు చెప్పినట్లుగా నామరూపంలో పరమాత్మతత్వాన్ని పరిమిత చేసినా కూడా సాధకుని అవగాహనకు దోహదములగు. అయితే అసలు పేరు లేని దైవతమునకు 1000 పేర్ల అని అనిపించవచ్చు. సహస్రనామవాచ బాహుళ్యముగా తెలుపు అనంతుడని అనంతనామ విశేషణములతో సంబోధన చేయబడిన సాధకునికి మనస్సులకు నచ్చిన ఏ నామైన శ్రేష్టవాచకం అయితే చాలు వాడవచ్చు. నిందాస్తుత అయితే మరియు ఉపావలంబనగా వాడవచ్చు. పోతన గారు కామోత్కటి గోపికలు అని భక్తి పారవస్యమున అష్టవిధములుగా చెప్పచ్చు. సందర్భానుసారంగా అనేక అనిష్టరోక్తులు చెప్పటం కొత్తగా సహస్రనామంలో ఏ నామములైనా తీసుకుని జపించి అభీష్ట సిద్ధి పొందవచ్చును. అప్పుడు నామములు తక్కువను కదా. విష్ణు సహస్రనామంతో పాటు పురుష సూక్తం చెప్పిన చాలా దుష్ట రోగ నివారణము, మన్య సూక్తం కలిపి చదివిన గ్రహబాధ నివారణము, సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధి సాధన అనుపాదము జపించిన కార్యసిద్ధికరం, శ్రీవత్సరణ పాదము జపించిన మరియు దానికి తోడు శ్రీకారము గల నామములను పారాయణ చేసిన ఐశ్వర్యము సిద్ధించను. వనమాలి 2 పాదములు జపించు గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం జరుగు. ఆర్త విషన్న శిథిలాసభీతా ఘోరేషు సవ్యాధీషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం యముక్తి దుఃఖా సుఖినో భవంతి. ఆర్తులు దుఃఖితులు బాధితులు భయపడవారు భయంకర వ్యాధి పీడితులు ఒక్క నారాయణం దివ్యనామను సంకీర్తనం చేసినచో దుఃఖము నుండి ముక్తి పొంది సుఖించగలరు. ఈ శ్లోకము జపించే శ్లోకంలో చెప్పిన ఫలము కలిగిన అటువంటిప్పుడు ఒక నామము లేక శ్లోకపాదము 1000 సార్లు జపించుడు చే సహస్రనామం సంఖ్యాపరం ఖచ్చితంగా జపించవసరం లేదు. పురుష సూక్తంలో సహస్రశేష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనే చోట బాహుళ్యముగా సహస్రనామవాచకం పరిగణించు. అట్లే నమోస్తనంతాయ సహస్రమో తయే సహస్రపాదాక్షసరోర బాహవే నామ్నే పురుషాయ శాశ్వతయే సహస్రకోటికధారణే నమ అనుచోట కూడా బాహుళ్యముగా సహస్రనామ వాచకమును పరిగ్రహించురు. శ్రీకృష్ణ భగవాన్ విశ్వరూప సందర్భంలో భగవద్గీతలో అనేక వక్తనైన అనంతం విశ్వతోముఖం సర్వతో అనంతరూపం రూపం మహత్వం శబ్దార్థవాచకములైన భగవద్రూపములు వాటి విశేషము అనేకములుగా అవగాహన చేసుకోవాలి. అంతేకాదు సుందరము కురూపత్వం మంచి చెడు సత్యాసత్యములు సృష్టికి అన్నింటికి మూలభూతం పరమాత్మ అని చెప్పవచ్చు. వృద్ధాన వాక్యంలో పంచతే పరిపంచతే తస్కరణం పతయే కుంజిష్ట అనే చాలా పదములు వేదం పరమాత్మకు చెప్పినది. సాయనాచార్యుల పురుష సూక్తంలోని సహస్రనామమును పరమపురుషంలోని చరాచర సృష్టి అంతా ఇముడి ఉన్నందుకు కాన సృష్టిలోని అనేక ప్రాణకోటిని పరిగణలోకి తీసుకుంటే అసంఖ్యాకం అనంతమని చెప్పవచ్చునని తెలిసింది.